నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పోటీ చేస్తున్నా. మీ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలమ్మా? మీ బాధలో, మీ కష్టంలో, మీ సుఖంలో మీతో పాటు ఉండాలి. ఎక్కడో 10 కార్లు వేసుకొచ్చి 4 కార్లు వేసుకొచ్చి ఆ రోజు జిందాబాద్ కొట్టించుకుని మీ ఓటు వేసుకుని మీకు కనపడకుండా వెళ్ళిపోయి నెలకు ఒకసారి ఆఫీస్లో వచ్చి కూర్చుంటే సరిపోద్దా? మీతో పాటు మీ బాధల సంగతి, మీ ఊళ్ళ సంగతి, మీతో పాటు తిరిగే సంగతి తెలవాలి కదా. ఈ మధ్య బాలశౌరి గారు వస్తాడని చెప్తున్నారు. ఇక్కడికి ఏంటి వచ్చేది బాలశౌరి గారు? బాలశౌరి గారు 2 సార్లు ఎంపీ అయ్యాడు. ఎట్లా అయ్యాడు? ఒకసారి రాజశేఖర రెడ్డి గారు గెలిపించాడు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాడు. ఆయన చేసిన పనులన్నీ ఎవరి మూలంగా చేయగలిగాడు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని చేయగలిగాడు. ఇవాళ వస్తే ఆయన వస్తే అండపండ బ్రహ్మాండం అవుతాడు. ఏమీ అవదు. నీది ఊరు కాదు, జనం మధ్యలో ఉండవు, నువ్వు డబ్బులతో గెలుపుతారుకుంటావు, అసంభవం. ఇవాళ పేద ప్రజలకు ఉపయోగపడని ఏకైక వ్యక్తి భారతదేశం మొత్తం మీద ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మేము పోటీకి వస్తున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే, ఆ మనిషే, ఆయన చేసిన మంచి పనులే పేదవాడికి ఉపయోగపడే పనులే వాళ్ళు చేస్తాయి. ఆరోగ్యశ్రీ, పిల్లల చదువులు ఎన్ని చెప్పుకుంటా పోతే రోజుల తరబడి. ఏంటంటే ఒక ఆయనకి కొద్దిగా షెల్టర్ ఇచ్చాడు. అవి కూడా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు? ఈ గవర్నమెంట్లో ఉండటం మూలంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం మూలంగా తీసుకురాగలిగాడు. అవి ఇప్పుడు తెమ్మను విడిగా ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాల్సిన అవసరం ప్రతి పేదవాడికి ఉంది. ఆ పేదవాళ్ళందరూ దీవిస్తే కానీ మళ్ళా పేదవాడి బతుకు బాగుపడదు. మీరు వాడదామా, గెలుద్దామా, మన మనిషిని గెలిపించుకుందామా లేదా అనేది మీ చేతిలో ఉంది తప్ప బీజేపీ చేతిలో లేదు, పవన్ కళ్యాణ్ చేతిలో లేదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు. ఆ 3 సతికిలు పెడతాం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం ఖాయం. ఆయన్ని దీవించమని మనసారా ఆయనకి ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.